టీవీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని రంగవల్లి నగర్లో స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు, విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ కామ్రేడ్ రంగవల్లి అక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు, షహీద్ భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ప్రజా సంఘాల తరఫున విప్లవాలను తెలియజేస్తూ ఈ రోజు భగత్ సింగ్ అలాగే విప్లవ నాయకురాలు కామ్రేడ్ రంగవల్లక్క వారి యొక్క విగ్రహాలని మన రంగవల్లి నగర్ లో ఆవిష్కరించుకోబోతున్నాం. మరి జాతీయ చైర్పర్సన్ విమలక్క గారికి, మరి అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు గారికి, అలాగే జోహార్ అల్లూరి సీతారామరాజుకు, జోహార్ షహీద్ భగత్ సింగ్ కు, జోహార్ రంగవల్లక్కకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేయవలసిందిగా మరి విమలక్క గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు భగత్ సింగ్ విగ్రహానికి ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు గారు పూలమాల వేసి నివాళులర్పించవలసింది. ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు గారు వారి సభ్యుమని మరి అక్కడే కూడా ఇద్దరినే కలిపి రంగవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేస్తుంది. జోహార్ భగత్ సింగ్ కు, జోహార్ భగత్ సింగ్ కు. అలాగే విప్లవ నాయకురాలు కామ్రేడ్ రంగవల్లక్కకు రమేష్ అని తండ్రి నివాళులర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జోహార్ రంగవల్లక్కకు, జోహార్ రంగవల్లక్కకు. సాధిస్తాం రంగవల్లక్క ఆశయాలను. జోహార్ రంగవల్లక్కకు, జోహార్ అమర పోరాట జెండాలయ్యి, అగ్గి పూల జాడలయ్యి, పోరాట జెండాలయ్యి, అందుకోండి అమరులార పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలార ప్రజల దండాలు. మా గుండెల్లో గురుతులయ్యే, గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే, గుమ్మంలో దండలయ్యే, అమరులారా అందుకోండి పోరు దండాలు, మా వీరులారా అందుకోండి ప్రజల దండాలు, మా శూరులారా, మా అన్నలారా, మా అక్కలారా, మా వీరులారా అందుకోండి పోరు దండాలు, మా శూరులారా అందుకోండి ప్రజల దండాలు. జోహార్ కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు కు, జోహార్ కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ కు, జోహార్ కామ్రేడ్ రంగవల్లక్కకు, జోహార్ భారత విప్లవోద్యమంలో అసూలు బాసిన మన వీరులకు, సాధిద్దాం అమర వీరుల ఆశయాలను.
జగ్గంపేట రంగవల్లి నగర్లో ఈరోజు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు, కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లక్క ఈ ముగ్గురి విగ్రహావిష్కరణలు చేసుకున్నాము. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా మనమంతా పిలుచుకుంటాం. అడవిలోని సంపదని ఆదివాసీలకే దక్కాలని, అది న్యాయమైనటువంటి డిమాండ్ అని, వాళ్ళ స్వయం పాలననే నిజమైనటువంటి పోరాటమని, ఆ స్వయం పాలన వాళ్ళకు దక్కాలని పోరాడి అమరుడైనటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. అట్లనే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అందరూ సమానంగా బతికే రోజులు రావాలని, ఇక్కడ ప్రజలకు న్యాయం చెందేలా స్వాతంత్రం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేశభక్తుడు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్. అట్లనే వీళ్ళ బాటలోనే ఇక్కడ అణగారినటువంటి వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు న్యాయం జరగాలని, దోపిడీ పీడనలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి, వివక్షతలు లేనటువంటి, కులము మతము లేనటువంటి ఒక మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ రంగవల్లక్క. ఈ ముగ్గురు విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించుకున్నాము అనంటే అది ఈనాటి తరానికి ఒక ప్రేరణ, రేపటి తరానికి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ ఈ విగ్రహాలని ఆవిష్కరించుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ముగ్గురు చేసినటువంటి పోరాటమే కాదు, ఇట్లాంటి పోరాటాల్లో ఎంతో మంది అసూలు బాసిండ్రు భారత విప్లవోద్యమంలో. వాళ్ళందరి త్యాగము, వాళ్ళందరి బాట, వాళ్ళ ఆశయము కూడా ఇవాళ దోపిడీ పీడన లేనటువంటి సమాజమే. అందుకని ఆ సమాజ స్థాపన కోసం ఇవాళ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతంగా దోపిడీ పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులంతా కూడా బలంగా చేకూరుతున్నారు, బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ సంపదంతా పోతుంది. కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో, పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద ఉన్నది. ఆ రకంగా కాకుండా ఆ సంపదంతా కూడా ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి దానికోసం ప్రజలంతా కూడా పోరాటానికి సమాయత్తం కావాల్సినటువంటి సమయము ఇవాళ ఆసన్నమైంది. దీన్ని మనం అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రజలారా, తప్పనిసరిగా మీరంతా కూడా ఈ పోరాటాల్లోకి సమాయత్తం కావాలని మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజలి మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఎవరైతే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రంగవల్లక్క వారు ఏ ఆశయ లక్ష్యం కోసం అయితేనో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నటువంటి వ్యక్తులు. ఈవేళ ఇక్కడ ఈ రంగవల్లి నగర్ ఒకటి స్థాపించాం. ఈ జగ్గంపేట మండలంలో రంగవల్లి నగర్కి చంద్రన్న కానీ జగనన్న కానీ ఒక లారీ మట్టి పోయించలేదు. అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? పీడిత తాడిత వర్గాలు. వారికి అండగానే ఆ వీరులు, ఆ ముగ్గురు వీరులు విగ్రహాలు పెట్టాం. చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రభుత్వాల్లో కానీ కనీసం ఒక రోడ్డు కానీ, ఒక అంగన్వాడీ స్కూల్ కానీ, కనీసం ఇక్కడ పిల్లలు 2 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఎందుకంటే వీళ్ళు ల్యాండ్లో ఉన్నారు, ఎండమెంట్ ల్యాండ్లో ఉన్నారు. వీళ్ళకి అవకాశాలు కల్పించకూడదు. ఒక డ్రైనేజీ కానీ, ఒక రోడ్డు కానీ, వర్షం వచ్చినా వరద వచ్చినా మొత్తం పాముల్లో ఏగల్లో ఉంటున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళంతా ఓట్లు వేయించుకుంటున్నారు. అంటే ఇటు బడికి బలహీన ఓట్లు అవసరం వీళ్ళకి, ఈ పొలిటికల్ పార్టీలకి. కానీ వీళ్ళకి పాపం ఈ బడికి బలహీన వర్గాలు, నిజంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఏమీ లేని పేదవాళ్ళు ఎక్కడున్నారు అంటే రంగవల్లి నగర్లో ఉన్నారు. అందుకే ఆ మహా విప్లవ నాయకురాలు పేరు పెట్టుకున్నాం. ఈ సందర్భంగా నేను వారు ముగ్గురు విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వాలు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించండి రంగవల్లి నగర్కి, కనీసం పేదల కోసం కళ్ళు తెరవండి అనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఎందుకంటే వారు రంగవల్లక్క ఇప్పుడు ప్రభుత్వాలతో ఎన్కౌంటర్ చేయబడ్డది. అలాగే భగత్ సింగ్, బ్రిటిష్ వాళ్ళు కూడా
వాళ్ళు రాజీ మార్గం ప్రవేశపెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్నటువంటి దానిలో వెనక్కి తగ్గే సమస్య లేదు. ప్రజల కోట దేనికైనా రెడీ అంటే ఉరిదీయబడ్డాడు. అల్లూరి సీతారామరాజు కూడా లొంగిపోమని అనేక సార్లు వాళ్ళు బ్రిటిష్ లెటర్లు అవి పంపిస్తారు. ఆయన కూడా ఎక్కడ కూడా లొంగలేదు. కాల్పుల్లో చంపేశారు అల్లూరి సీతారామరాజు కూడా. వాళ్ళ పేరు పెట్టిన కారణాలు ఏంటంటే ఈ నగరమే పేద నగరం, ఈ నగరమే ఏమీ లేని నగరం. అందుకే ఈ సందర్భంలో పొలిటికల్ పార్టీస్ కనీసం మౌలిక వసతులు రంగవల్లినగర్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం శివారు రంగవల్లి నగర్లో ఈరోజు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రంగవల్లక్కల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్నాం. ప్రధానంగా ఈరోజు ముందు చెప్పినట్టు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలని. ప్రజలకి సమసమాజ స్థాపన ఎప్పుడైతే ఏర్పడుతుందో భారతదేశంలో తిరుగుబాటుదారులు, విప్లవకారులు పని ఉండదు. కానీ వాళ్ళ మీద దోపిడీ, వాళ్ళ మీద పెత్తనం ఉన్నంత వరకు కూడా ఈ తిరుగుబాటు, ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ వీరులు ఎవరైతే ఉన్నారో ఆ వీరుల స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉత్తర భారతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కగారు ఆపరేషన్ పేరుతో వేలాది మంది విప్లవకారులను అతి దారుణంగా హత్యలు చేసి, అతి దారుణంగా దాడులు చేసి లొంగపరుచుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ హత్యలు చేయడం వల్ల, ఎన్కౌంటర్లు చేయడం వల్ల, లొంగపరుచుకోవడం వల్ల విప్లవోద్యమం ఆగిపోదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలు తీర్చండి. ప్రజల అవసరానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏదైతే ముఖ్య అవసరం ఏదైతే ఉందో దేశంలో ఉన్న మిగులు భూములన్నీ కూడా ప్రజల పరం చేయండి. అప్పుడు విప్లవోద్యమాలు ఆగిపోతాయి, అప్పుడు కమ్యూనిస్టులు ఆగిపోతారు, అప్పుడు పోరాటాలు ఆగిపోతాయి తప్ప మీరు ఇలాంటివి చేయకుండా కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచిపెడతా అంటే ఈ పోరాటాలు ముందుకు వెళ్తాయి తప్ప ఎక్కడ ఆగవని ఈ సందర్భంగా ప్రభుత్వాలని హెచ్చరిస్తూ ఉన్నాం.